1 Thessalonians chapter 5, reading all together verse 13. 1 Thessalonians chapter 5 verse 13. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. చదవగలిగిన వాళ్ళు నాతో పాటు చదువు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకునే వాళ్ళని వేడుకొంచున్నాను. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. పౌలు అపోస్తలుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడి తెస్సలోనికీయులు అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులను ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ ఒకటే కాకుండా 2 పత్రికలు రాసిన తెస్సలోనికే వారు ఆధ్యాత్మికంగా వారి పరిచయను, వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి నిరీక్షణ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ వచ్చింది. అందుకే మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో 5 ఆధ్యాత్మికమైన సంగతులను గురించి ప్రస్తావించారు. మొదటి అధ్యాయం సాల్వేషన్, రక్షణను గురించి, ఎలాగా తెస్సలోనికే వారు రక్షించబడి దైవ సంగమగా చేయబడ్డారు. దాన్ని బట్టి పౌలు దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకుంటున్నానని, ప్రార్థిస్తున్నానని వారిని ప్రోత్సహించడానికి పూనుకున్నాడు. 2వ అధ్యాయంలో సర్వీస్, సువార్త కొరకు ఎలాగ అప్పగించుకుని ముందుకు సాగి వెళ్ళాలో ఆ సంగతి వారి కొరకే జ్ఞాపం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో శ్రమలు, ఇబ్బందులు, బాధల్లో ఎలాగూ స్థిరులై ఉండాలో తెలియజేస్తే స్టెబిలిటీ. అనేక సందర్భాల్లో మనం రక్షణ పొందుతాం, అలాగే పరిచయలో కూడా మనము పాలు పొందుతూ ఉంటాం. కానీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అస్థిరమై కొట్టుకొని పోతాం. మాకు ఎందుకు ఈ శ్రమలని మనం బాధపడుతూ ఉంటాం. అందరూ బాగున్నారు, మాకే వచ్చినాయి అని దేవుని మీద ఆయాసపడుతూ ఉంటాం. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, శ్రమల వల్ల ఎవరూ కదిలించబడద్దు. డోంట్ బి మూవ్డ్ బై సఫరింగ్. ఆ శ్రమలే వస్తాయి, అవే పోతాయి. మనం వాటి ద్వారా కొట్టుకొని పోకూడదు అని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. We should not be swept by the sufferings. We should stand against the sufferings. కనుక 3వ అధ్యాయంలో అలాగూ వారికి జ్ఞాపకం చేస్తుంది. 4వ అధ్యాయంలో సాంక్టిఫికేషన్, పరిశుద్ధులుగా ఉండాల, అది దేవుని చిత్తము. చాలామంది అంటుంటారు కదా, దేవుని చిత్తం ఏదో మాకు చెప్పండి అని. దేవుని చిత్తం చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. దట్ ఈస్ ది విల్ ఆఫ్ ద లార్డ్. అది ప్రభు యొక్క చిత్తం. ప్రభు యొక్క చిత్తం అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, మన చదువు, మన ఉద్యోగాలు, మన రీలొకేషన్, పెళ్ళిళ్ళు, దీంట్లోనే ప్రభు చిత్తం అని అనుకుంటాం. మిగతా దాంట్లో మనం ఎట్లయినా ఉండొచ్చు అని అనుకుంటాం. అలా కాదు. Purity is also will of the Lord. Sanctification is also will of the Lord. Holiness is also will of the Lord. ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దేవుని చిత్తంలో ఉన్నాము అని గుర్తించాలి. ఇవన్నీ లేనప్పుడు మనకి దేవుని చిత్తానికి ఏం సంబంధం లేదు అని అర్థం. కానీ నేను కూడా దేవుని చిత్తం చేస్తున్నానని ఊరికి చెప్పుకోకపోవడం. చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవం చెప్పుకునేది కాదు, చేసేది. విచిత్రం ఏంటంటే ప్రస్తుత కాలంలో క్రైస్తవం చెప్పుకునేదిగా మారింది, చేసేదిగా లేకుండా ఉంది. కనుక తెస్సలోనికీయుల విశ్వాసులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, చెప్పుకునే దానికంటే చేసేవారిగా మీరు ఉన్నారు. ఇప్పుడు 4వ అధ్యాయంలో 4 విషయాలు చూసిన.
మొదటి అధ్యాయం సాల్వేషన్, రక్షణను గురించి ప్రస్తావించి, రెండవ అధ్యాయంలో సేవ, పరిచర్య, ధర్మాన్ని గురించి మాట్లాడు. మూడవ అధ్యాయంలో స్టెబిలిటీ, స్థిరత్వాన్ని గురించి తెలియజేస్తుంది. నాలుగవ అధ్యాయంలో సాంక్టిఫికేషన్, పరిశుద్ధంగా ఎలాగ మనం జీవించాలో జ్ఞాపకం చేస్తాం. ఐదవ అధ్యాయంలో సెకండ్ కమింగ్, రెండవ రాకడ. ఇవన్నీ ఉంటేనే రెండవ రాకడ. ఏం లేకుండా ఊరికి నేరుగా రక్షణ పొంది రెండవ రాకడ అంటే మరి సిద్ధపాటు ఏంటి? ఒకవేళ అగ్నిలో నుండి తప్పించబడినట్లు తప్పించబడవచ్చు, నరకం నుండి విడిపించబడవచ్చు, అంటే బహుమానం లేకుండా పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఏలిక లేకుండా భవిష్యుండే పరిస్థితి ఉందేమో. ఆ దినాల్లో ఎందుకు ఈ రెండవ రాకడ గురించి పౌలు వారికి రాశారంటే, తెస్సలోనికైలో కొంతమంది విశ్వాసులు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. సో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కారణం చేత ఆ సంఘంలోని విశ్వాసులు బాధతో ఉన్నారు, విచారణతో ఉన్నారు, అధైర్యపడిపోయారు. అందుకే వారికి ధైర్యం నూరిపోయటానికి ఈ పత్రిక వాడుకుంటూ వచ్చినాడు. నిద్రించిన వారిని గురించి దుఃఖపడవచ్చు, కానీ నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖపడొద్దండి. వాళ్ళు మనం చూస్తాం, వాళ్ళు ఎదుర్కొంటాం, ప్రభు దినం రాబోతున్నాడు అని వారిని ప్రోత్సహించి, కన్నీరు తుడిచి, ధైర్యం చెప్పి, ఆదరించి వారి కొరకు ఈ దైవికమైన ఆదరణ మాటలు జ్ఞాపకం చేస్తాం. కనుక మనము ఈ మార్గము గుండా వెళ్ళాలని కోరబడుతూ ఉన్నా. మీకు 5 అధ్యాయాల్లో 5 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూసాం. స్టార్టింగ్ విత్ సాల్వేషన్, ఎండింగ్ విత్ సెకండ్ కమింగ్. రక్షణతో ఆరంభించున్నాము, ప్రభు రాకడతో ముగిస్తాం. మీరు గమనించినా లేదో, ప్రతి అధ్యాయంలో రాకడ 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 అనే మాట రాశారు. 5 అధ్యాయాల్లో కనీసం 5 సార్లు అయినా ప్రభు రాకడ అనే దాని గురించి రాశారు. ఇప్పుడు నేను ప్రభు రాకడ గురించి చెప్పట్లేదు, అది మన థీమ్ కాదు మొదటిది. రెండోది, నేనేమి ఎక్స్పర్ట్ కాదు దాంట్లో. అంటే ఇప్పుడు మీ థీమ్లో ఎక్స్పర్ట్ అంటే ఇచ్చినారు మరి ఇక్కడ వాళ్ళు, అందుకని ఇచ్చిన థీమ్ మీరు చెప్పాలి కదా. ఏంటి ఆ థీమ్ అంటే, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఇది ఆఖరి అధ్యాయంలో రాశాడేంటి? మొదటి రాయాలిగా, రెండవ అధ్యాయంలో రాయాలిగా, చివరికి రాశాడంటే కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు కూడా తెస్సలోనికైలు, మనం అంత బాగున్నాం, ప్రభు ఇట్లెత్తి పడిపోతాం. అందుకే వారికి ఆఖరి అధ్యాయంలో ఎక్కువ ప్రాక్టికల్స్ చెప్తున్నాడు. మీరు అలాగ అనుకుంటున్నారు, కానీ చాలా విషయాల్లో కొరత కలిగి ఉన్నారు. కనుక కొరత తీరేటట్లు మీరు జీవించాల. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ప్రీచింగ్ లైఫ్, ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఏదో బోధించి వెళ్ళిపోయేది కాదు, క్రియాపూర్వకమైన జీవితం. చాలా క్రియలు ఇక్కడ రాశాడు. దాంట్లో ఒకటి ఏంటంటే సమాధానముగా ఉంది. సమాధానం యేసు ప్రభు ద్వారా వస్తుంది. సమాధానం 2 రకాలు. మొదటిది వర్టికల్ పీస్, రెండవది హారిజాంటల్ పీస్. సమాంతర సమాధానము హారిజాంటల్ పీస్. రెండవది వర్టికల్ పీస్, నిలువు సమాధానం. నిలువు సమాధానం ఎలాగొస్తుందంటే దేవునితో మనకు సమాధానం రావాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా శత్రువులమై ఉన్నప్పుడు, yet we were enemies, Christ died for us. శత్రువు అయిన తర్వాత మరి సమాధానం రావాలి కదా. ఈ శత్రువుకి దేవునికి ఎవరు సమాధానపరుస్తారు? యేసు ప్రభువుల వారు. అందుకే యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి యెషయా గ్రంథంలో రాయబడినట్లు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతిగా వచ్చిన యేసు శిలువ రక్తము మనకు సమాధానాన్ని తీసుకొని వచ్చి, నో క్రైస్ట్ నో పీస్, నో క్రైస్ట్ నో పీస్. 2 చెప్పినా
నో క్రైస్ట్ నో పీస్. ఎన్ఓ నో. యేసు లేకపోతే సమాధానం లేదు. రెండవది KNOW నో. అంటే యేసుని ఎరగండి, సమాధానం పొందాలి. యేసుకి వెలపట్టున్న సమాధానము లోక సమాధానం. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, పీస్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో కనీసం 4 పదాలు వాడబడవచ్చు. క్షేమము, నెమ్మది, సమాధానము, 4వది శాంతి. ఈ 4 పదాల్లో ఇంగ్లీష్లో ఒకటే ఒక పదం. కొన్నిసార్లు ఇంగ్లీష్ భాష పరిమితంగా ఉంటుంది, తెలుగు భాష అపరిమితంగా ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో ఉన్న పీస్ అనే పదానికి తెలుగు బైబిల్ పండితులకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన పద సంపదలో నుండి పదకోశం, పద ప్రయోగం, పద నిఘంటువు, పదజాలం యొక్క అమరిక మోఘం. అందుకే 4 పదాలు వాళ్ళు రాశారు. మీ క్షేమవును గాక అంటే మనం ఏంటో క్షేమవును గాక అంటాం, కానీ ఇంగ్లీష్లో పీస్ బి అంటు యు. యేసు ప్రభులు వారు తిరిగి లేచిన తర్వాత సమాధిలో నుండి శిష్యులకి అదే అన్నాడు, సమ్మవును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఇంకో మాట కలుపుకుంటే ఆ సందర్భాన్ని శుభము. సో తెలుగులో కనీసం 5 పదాలు వాడబడ్డాయి పీస్ అనే దానికి. క్షేమము, నెమ్మది, సమాధానము, శాంతి, శుభం. 5 పదాలు ఒకే ఒక దానికి వచ్చినాయి. ఈ శాంతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. లోకం ఇచ్చే శాంతి, దానికి యేసుప్రభుల వారు పెట్టిన పేరు ఏంటంటే ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్, లోక శాంతి. అది టెంపరీ. మనుషులు ఏదో కలుస్తారు, మనము మీరు బాగుందాం అనుకుంటారు, పారాలు ఎగరేస్తారు, బెలూన్లు ఎగరేస్తారు, కేకులు కట్ చేస్తారు, క్రొవ్వొత్తులు వెలిగిస్తారు, షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారు, లేదా అఫీషియల్ ట్యాగ్ చేస్తారు. దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ పోతుందో సమాధానం మరి తెలియదు. నాకంటే మీకు బాగా తెలుసు కదా, ఆ దేశాలు యుద్ధాలు వద్దు అని సమాధానం అనుకున్నారు. దాని తర్వాత ఏం జరుగుతున్నాయి, ఆయా వ్యక్తులు, ఆయా సమాజాలు, ఆయా పరిస్థితులు సమాధానం అంటున్నారు కానీ సమాధానం రావట్లేదు. దే సే పీస్ 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 బట్ నో పీస్. అదే యేసు ప్రభు ఇచ్చే సమాధానం. అందుకే రోమపత్రికలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం సమాధాన స్థితిలోనికి వచ్చి, యేసు శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి వీ హ్యావ్ నౌ నో ఎనిమిటీ విత్ గాడ్. ఇప్పుడు దేవునితో మనకు శత్రుత్వం లేదు. ఒక మనిషితో శత్రుత్వం ఉంటే ఎంత కష్టం. మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు పడదనుకో ఎంత కష్టం, క్లాస్లో వాళ్ళకి పడదానికి ఎంత కష్టం, పై ఉద్యోగస్తులకు పడదానికి ఎంత కష్టం, రాజకీయ నాయకులకు నీకు పడదానికి ఎంత కష్టం, అధికారులకు నీకు పడదానికి ఎంత కష్టం. ఏమనుకుంటావు, వాళ్ళతో మనం ఏం పోరాడతాము, వాళ్ళు తెలుసుకోవాలి కానీ తెలుసుకుంటే మనల్ని ఎంత ఇక్కడి పంపించేస్తారా అని అనుకుంటా. ఒక మనిషి, ఒక అధికారి, ఒక రాజకీయ నాయకునితో శత్రుత్వం ఉంటేనే భరించలేకపోతే, మరి బైబిల్ సెలవిస్తుంది దేవునితో శత్రుత్వం, ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో శత్రుత్వం ఉంటే మరి ఇంకెలాగ భరించారు? చాలామంది యేసుప్రభు దగ్గరికి రాని వాళ్ళంతా బైబిల్ ఏం సెలవిస్తుందంటే వాళ్ళని ఎనిమీస్ టు క్రైస్ట్, క్రీస్తుకి శత్రువు, దేవునికి శత్రువులు. దేవునికి శత్రువులుగా ఎంతకాలం జీవిస్తారు, ఎలాగ జీవిస్తారు? దేవునితో సమాధాన పడటానికి, యేసు ప్రభువును సమాధానకర్తగా అంగీకరించడానికి, యేసు ప్రభు సమాధానం పొందటానికి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తాం. అందుకే యేసు ప్రభు సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చిన ఆయన మన కొరకే శిలువలో రక్తం కార్చిన, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు, చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరమంద మహామోహుని కుడిపార్శ్వమున ఆసనుడైన యేసునాథుడు పాపులమైన మన కొరకై ప్రాణం పెట్టిన వాడు కనుక చేయి చాపి సమాధానం కొరకు అభ్యర్థిస్తున్నాడు. ఆ యేసుని నిరాకరించి త్రోసివేసి దాటిపోవటానికి ప్రయత్నించేకి రాత్రి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది పరలోక రాజ్య ప్రాప్తులు కావాలని మనవి చేస్తున్నాం. యేసు ద్వారా సమాధానం, యేసు ద్వారా నెమ్మది, యేసు ద్వారా శాంతి, యేసు ద్వారా శుభం, యేసు ద్వారా ఆశీర్వాదం, యేసు ద్వారా పరలోక ప్రాప్తి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇది వర్టికల్ పీస్, నిలువైన సమాధానం, దేవునితో సమాధానం. రెండవది, దేవునితో సమాధానం పడిన తర్వాత మనుషులతో సమాధానం ఉండాలి. హారిజాంటల్ అని అంటాం, సమాంతర సమాధానం. మనం ఏమంటామంటే వాళ్ళతో ఎట్లా సమాధానం పడతాం, ప్రభు అంత నేరాలు ఇంత ఘోరాలు చేశారు, నేను దేవుడితో బాగుంటే చాలే అని అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడితో బాగున్నాడు మనుషులతో కూడా బాగుంటాడు అని. మనుషులతో బాగాలేనాడు ఇన్వర్స్ రిలేషన్ ఏంటంటే దేవుడితో కూడా బాగాలేడు అని అర్థం.
కానీ మనం సమర్థించుకుంటాం కదా, సమర్థించుకోవడం చాలా పాపం. 1 sin with defense is 2 sins. ఇంకోసారి చెప్పనా, 1 sin with defense is 2 sins. ఒక పాపం అబద్ధం చెప్పాను అనుకో, అబద్ధం చెప్పారు బ్రదర్ మీరు అని అంటే, నేను అట్లా అనుకోలేదు, మీరు ఇట్లా అనుకున్నారు. డిఫెన్స్, దాన్ని సమర్థించుకోవటానికి చేసే ప్రయత్నము ఒక పాపానికి 2 పాపాలు మినిమం. అది మీకు తెలుసు కదా, సెల్ గ్రోత్ అంటే 1 2 2 4 4 6 8 మల్టిప్లై అయిపోతూనే ఉంటాయి. అలాగ పాపాలు ఒక పాపానికి మల్టిప్లై అంటే హెచ్చించబడతానంటే పెరిగిపోతూ ఉంటాయి. మనం చాలా తేలిగ్గా వాటిని తీసుకుంటాం. మనము పాపాన్ని తేలిగ్గా తీసుకున్నంత దేవుడు తేలిగ్గా తీసుకోవట్లేదు. అది మనకి దేవుడికున్న కాన్ఫ్లిక్ట్. మనం పర్లేదు ప్రభా ఇదేం చిన్న పాపమే, దేవుడి దగ్గర చిన్న పెద్ద లేదు. నా బైబిల్లో అట్లేం రాయలేదు, మీ బైబిల్లో రాశారా ఈ చిన్న పాపం చేశాను అని రాశారా? పాపం పాపమే. సిన్ ఇస్ సిన్. ఇట్స్ ఎ వైట్ కలర్ సిన్ ఆర్ ఎ సింపుల్ సిన్. సిన్ ఇస్ సిన్, బట్ దేర్ ఆర్ ఆల్సో గ్రేట్ సిన్స్. గొప్ప పాపం అది బైబిల్లో రాయబడుతూ వచ్చి, బట్ నో స్మాల్ సిన్, చిన్న పాపం అని బైబిల్లో రాయబడలేదు. కనుక దేవునితో సమాధానం. విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో దేవుని వాక్యం ఉంది, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, దేవుని ప్రజలకు ఒకరికొకరికి పడట్లేదు. ఆయన వస్తే నేను రాను, నేను వస్తే వాళ్ళు రారు, వీళ్ళు కూర్చుంటే నేను లేచిపోతా, వాళ్ళు లేచిపోతే నేను కూర్చుంటా, వాళ్ళు చెప్తే నేను వినాను, నేను చెప్తే వాళ్ళు వినరు. ఇవన్నీ మైక్లో అదేంటి ఆన్లైన్లో చూసుకొని మనం పోవచ్చా లేదా అని యేసుప్రభువుకు తెలియదా? తెలుసు కదా. మనకు వాక్యం తెలుసు కానీ, థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నాం. మనలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే థియరీలో అందరికి సెంట్ వస్తున్నాయి, ప్రాక్టికల్స్లో 0 1 2 సింగిల్ డిజిట్. యూజువల్గా ఎట్లుంటుందంటే చదువులోన ప్రాక్టికల్స్లో సెంట్ వస్తుంది, 100కి 100 వస్తాయి. అది ఏ ప్రాక్టికల్ అయినా కావచ్చు, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా కావచ్చు. ఏదో ఒకటి చేసి వస్తే సాధారణంగా, అంటే టాపర్స్కి చెప్తున్నా, 0 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అనుకో, అది వేరే విషయం. మెడిసిన్ ఇట్లాంటి దాంట్లో 0లు కూడా వేస్తుంటారు. అంటే ప్రాక్టికల్స్లో ఎక్కువ వస్తే థియరీలో తగ్గిపోతాయి. ఎందుకంటే థియరీ ఎంత రాసినా కష్టమే. మనది విచిత్రంగా ఉంటుంది కదా ఏదైనా. మనకి థియరీలో బైబిల్ ఎక్కడుంది, ఆ వాక్యం ఎక్కడుంది, ఇదేవరు అదేవరు అంటే ఫస్ట్ నుండి చివరి దాకా ఫుల్ స్టాప్ లేకుండా చెప్తాం. అటు ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికే ఫెయిల్ అయిపోతాం. అందుకే 5వ అధ్యాయం పౌలు అన్ని ప్రాక్టికల్స్ చెప్తున్నాడు. కృతజ్ఞులు అయి ఉండడి, సమాధానం కలిగి ఉండడి, ప్రేమ కలిగి ఉండడి, దీర్ఘశాంతం కలిగిన వారై ఉండడి, ఆసక్తి కలిగి ఉండడి, కలిగి ఉండడి. ఇట్స్ కమాండ్మెంట్, నాట్ ఆప్షన్. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు కాదు, ఇది ఆజ్ఞ. బైబిల్ ఈజ్ నాట్ ఆప్షనల్, బైబిల్ ఈజ్ ఆర్డర్. బైబిల్ ఈజ్ నాట్ చాయిస్, బైబిల్ ఈజ్ కమాండ్మెంట్. బైబిల్ చేస్తే చేయండి, లేకపోతే లేదు కాదు. బైబిల్ ఈజ్ నాట్ సజెషన్ బుక్, బైబిల్ ఈజ్ స్క్రిప్చర్స్, వాక్యం. అందుకే బైబిల్లో రాయబడింది దేవావేశం కలిగిన లేఖనం. ప్రతి లేఖనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు దాని వాడు. ఎవడు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వారు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు, సమాధానంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, అలాగే జీవించడానికి ఇష్టపడతారు. అవి లేవు అని అంటే వారు వాక్యానికి విధేయత చూపించట్లేదు. వెరీ సింపుల్. నేను వాక్యానికి విధేయత చూపిస్తున్నానా లేదా అని తెలుసుకోవటానికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే ప్రభు కోరినట్లు మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా లేదా. అలాగే ఇష్టపడే వారమైతే ప్రభు ఎలాగ సమాధానంతో ఉంటాడో మనం కూడా అలాగే సమాధానంతో ఉంటాం. అలాగే లేమంటే అర్థం ఏంటంటే మనకు వాక్యం థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్స్ ఉన్నా. ఈ సెషన్లో మనం అది చూస్తాము. సహోదరులారా అనే మాట 5 సార్లు వాడాడు. చిన్న అధ్యాయంలో 5 సార్లు ఎందుకు వాడాలా అంటే చెప్తే మనం మారతారేమో అని పౌలు భారం. మారే రకం కాదని ఆయనకు ఆలస్యంగా అర్థమైంటుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా కలిస్తే మారే రకం కాదు బ్రదర్ వాళ్ళు అని అంటాడేమో. ఆయన ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడు, వీళ్ళు భూమి మీద ఉన్నారు. ఆయన 14 పుస్తకాలు రాశారు, వీళ్ళు రాసిన పుస్తకాలు చదువుకోవటానికి బద్ధకంగా ఉన్నారు. ఆయన వచింపశక్యంగానే మాటలు విన్నారు, వీళ్ళు వినటానికి చెవులు మందగించి ఉన్నారు. ఆయన 3 దండయాత్రలు చేశారు, వీళ్ళు ఒక దండయాత్ర కూడా వెళ్ళలేదు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? కానీ కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఏమన్నా సహోదరులారా అంటే బ్రాకెట్లో సహోదరిలో అని కూడా మనం పెట్టుకోవాలా. ఇది బ్రదర్స్కి వెళ్ళే మాకేం సంబంధం లేదు అని అనుకోవద్దండి, ఇది అందరికీ ఉంది. బిలీవర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా అంటే సహా ప్లస్ ఉదరము.
ఉదరం అంటే పొట్ట. నాకు తెలిసి మీ అందరికి ఉంది అనుకుంటా. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చేయదు. సహా ప్లస్ ఉదరము. సహా అంటే కలిసి పొట్టలో ఉండడము అని అర్థం. అంటే కౌలు పిల్లలు పుడతారు అనుకోండి, ఒకే తల్లికి బిడ్డలు పుడతారు అనుకోండి, వాళ్ళని మనం సహోదరులు అంటాం కదా. ఈయన బ్రదర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ సిబ్లింగ్స్, తోబుట్టువులు అంటారు. యేసు ప్రభువులో కూడా మనం అందరము ఆయన రక్తం ద్వారా ఒకళ్ళు ముందు, ఒకళ్ళు మధ్యలో, ఒకళ్ళు తర్వాత, అంతే తేడా. ఒకళ్ళు సీనియర్స్, ఒకళ్ళు జూనియర్స్, ఒకరు మిడిల్ ఉండొచ్చు. కనుక సహా ఆయనతో పాటు ఉన్నవాళ్ళం. అందుకే మీకు తెలుసు కదా, సహా అనే పదాలు ఎక్కువ వాడుతుంటారు. ముఖ్యంగా ఈ సహోదరులారా అనే సందర్భములో ఒకే ఉదరములో నుండి, ఒకే కడుపులో నుండి, ఆ కడుపు భౌతికమైన తల్లి కాదు కానీ పరసంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించి యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి ఆయన సంఘముగా చేయబడ్డాం. ఇది ఆత్మ సంబంధమైన భాగ్యములోనికి మనం తీసుకురాబడ్డాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది అనేకులకు లేదు. ప్రభు ఇది మనకి ఇచ్చినాడు, ఉచితం. ఇది భిక్ష. విచిత్రం ఏంటంటే ఉచితంగా ఇచ్చడానికి విలువ ఉండదు. పట్టించుకోం మనం. ఉచితంగా వేరే అక్కడ ఏదైనా ఇస్తున్నారంటే తీసుకో, అదే డబ్బులు పెడుతున్నారంటే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఆ రక్షణకి డబ్బులు పెడితే ఎవరు కొంటారు, ఎవరు కొనగలరు? కీర్తన 49లో చెప్పడం 9-10 అనుకుంటా, వారి పాప విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక. డోనర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఇక్కడంటే మనకి ఏదో మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఏదో అకేషన్ ఉంటే పెళ్లి దినమో పుట్టిన దినమో అని వచ్చి ఇచ్చిపోవచ్చు. వాళ్ళు దే ఆర్ జస్ట్ అవర్ కో బిలీవర్స్ కావచ్చు. అయితే నిజంగా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు అనుకో, తీసుకునే రిసీవర్ ఎక్కువ, ఇచ్చే డోనర్ ఎక్కువ. ఇచ్చేవాళ్ళు ఎక్కువ, తీసుకునేవాడు ఎప్పుడు చేయి కిందే పెట్టాలా, ఇచ్చేవాళ్ళు ఎప్పుడు చేయి పైనే పెట్టాలి. ప్రభువు వారు అనుగ్రహించిన ఉచిత రక్షణ ఆధ్యాత్మికమైనది. 5 సార్లు రాసిన సందర్భమేమో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 1 తెస్సలోనికైల 5వ అధ్యాయం, 1 తెస్సలోనియన్ చాప్టర్ 5:1. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయన. ఆ కాలం, ఆ సమయం అంటే యేసు ప్రభుల వారు వచ్చి. చాలామంది ఎవరో యూట్యూబ్లో నాకు అక్కడ చెప్తే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మాకు తెలుసు అని ఏదో క్యాలిక్యులేషన్ వేసేస్తే దాన్ని నమ్మడమే తప్పు. మళ్ళీ మాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, బ్రదర్ పలానా వాళ్ళు ఇటు చెప్పారు యేసు ప్రభు పలానా రోజు వస్తాడంట, నిజమా అని. అంటే మీకు అంత కనీస బేసిక్స్ కూడా తెలియదని అర్థమా? యేసు ప్రభు రాకడా దేవదూతలకు తెలియదు, ఏ మనుషునికి కూడా తెలియదని బైబిల్లో రాశారు. వాళ్ళకి తెలియకపోతే వీళ్ళకి ఎలాగ తెలిసింది? మనుషునికి తెలియదు అని బైబిల్లో రాస్తే మనిషి చెప్పిన మాట మీరు నమ్మినారంటే ఏమని అర్థం? వాక్యం నమ్మట్లేదు, మనుషులు చెప్పే మాటలు నమ్ముతున్నారు అని. యూట్యూబ్ మాటలు నమ్ముతున్నారు కానీ బైబిల్ నమ్మట్లేదు. చాలా విచిత్రం ఏంటంటే ఏది నమ్మకూడదు అది నమ్ముతాము, ఏది నమ్మాలో అది నమ్మం. ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మము, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్ముతాం. మోసపోయిన తర్వాత అయ్యో బ్రదర్ మోసపోయాడే, వాళ్ళు నమ్మాలని అనిపించలేదు కానీ నమ్మినాం, మరి ఏం చేయాలా? ప్రభువుని నమ్మాలా? బైబిల్లో రాయబడింది కదా, నమ్మకమైన మాట మొదట అక్కడే కనిపిస్తుంది. ఆదికాండం 15:6, అబ్రాహాము దేవుని నమ్మాను, నమ్మితే నీతిగా వస్తుంది. ఏ నమ్మకపోయిన వాళ్ళకి ఏం లేదని అర్థం? చెప్పరేంటి? ఏం నీతి? దేవుని నీతి. దేవుని నీతి ఎవరు? యేసు ప్రభు. 1 కొరింథీ 1 ఆఖరి వచనంలో చూస్తాం, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద రిడెంప్షన్, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్. యేసుక్రీస్తు రక్షణ, విమోచన, పరిశుద్ధత, నీతి, జ్ఞానము ఆయను. సో రైచియస్నెస్, నీతి అంటే యేసుప్రభులు వారే. యేసుప్రభుకు వెలపట్టి నీతి లేదు. యేసుప్రభుకు వెలపట్టున్న నీతి ఏంటంటే దుర్నీతి, సొంత నీతి, స్వనీతి, మురికి పేలికలు. మనం మురికి పేలికలు కట్టుకొని నా బట్టలు బాగున్నాయా అని చూస్తుంటాం పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఇతరుల దగ్గర. అది దేవుని దృష్టిలో మురికి పేలిక అని బైబిల్లో రాయబడింది. ఆయన నీతి వస్త్రం ధరింపజేసినాడు కనుక ఆ నీతి వస్త్రం మనం ధరించుకుంటే ఆయన అంగీకరిస్తాం. కనుక ప్రభువు రాబోతున్నాడు, అది ఎవరికి తెలియదు. ఏ రోజు వస్తాడు? ఈరోజు వస్తే మంచిదే, రేపు మీకు మీటింగ్ అవసరం లేదు. ప్రభు యేసు రమ్ము అని ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునే సంఘముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దీనికి సిద్ధపాటు అవసరం. ఏమి లేని వాళ్ళు ప్రభు ఎప్పుడు వస్తాడో మంచిదే అని అనుకుంటారు. నేను ఒక ప్రశ్న అడిగితే మీరు కరెక్ట్ జవాబు చెప్తారు లేదా? రక్షణ పొందిన వారిలో
యేసు ప్రభు ఈరోజే వస్తే మంచిది అని ఏ వర్గం వారు లేకపోతే ఎలాంటి వ్యక్తులు అనుకుంటారు?